తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు శక్తి స్కీమ్ని ఆపేయాలి వెంటనే అని చెప్పి ఒక వారం రోజుల నుంచి క్లాసులు బంద్ చేసి బయట ఉన్నారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏం స్పందించలేదు. కనీసం వాళ్ళతో చర్చలు జరుపుతా అని చెప్పి కూడా ముందడికి రాలేదు. నిన్న కొన్ని చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. అసలు దీని వెనకాల ఇంకేమున్నాయి అసలు క్లియర్గా తెలుసుకోవాలంటే మనతో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అసలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఈ స్కీమ్ గురించి? మొత్తం అసలు దీని వెనకాల ఏముంది, ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. మేడం, యాక్చువల్గా శక్తిలో కలవడానికి మేము అభ్యంతరం లేదు, కానీ మమ్మల్ని పీపీపీ విధానంలో నడిచే ప్రైవేట్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొస్తామని చెప్పేసి జీవో 97 చెప్తుంది. అక్కడనే చాలా అనుమానాలు ఉన్నాయి. 2024లో ఆగస్టు 14 ఒక గెజిట్ వచ్చింది మేడం, అది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన గెజిట్. దాంట్లో చాలా అధికారాలు వాళ్ళకి ఇచ్చేసినాం. కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ ప్రకారము పాలిటెక్నిక్ హాస్టల్ అని వాళ్ళకి పోతే మాకు అట్లాంటి అభ్యంతరాలు ఏం లేవు, ఎటన్నా పోని. కాకపోతే నెక్స్ట్ ఒక సెక్షన్ ప్రకారము వాళ్ళకి 100 ఎకరాలు ఇవ్వాలి, 3 సంవత్సరాలకు సరిపడే అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. దాని తర్వాత ఒకటి కరికులం అంటే ఇండస్ట్రీకి ఏమైతే కోర్సెస్ అవసరం అవుతుందో అట్లాంటి కరికులం మాత్రమే ఆ స్కిల్ యూనివర్సిటీలో చేయాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా దాని మీద పూర్తి అధికారాలు వాళ్ళకే ఇచ్చారు. అంటే కరికులం కూడా డిజైన్ వాళ్ళే చేశారు. ప్లస్ దాని తర్వాత మా పాలిటెక్నిక్ సంబంధించిన ఆస్తులలో వాళ్ళు ఎట్లాంటి కమర్షియల్ యాక్టివిటీస్ అయినా చేయొచ్చు. ప్లస్ ఫీజులు నియంత్రించే అధికారాలు వాళ్ళకే ఇచ్చారు. అంటే ఫీజుల విషయం వాళ్ళకే అన్ని అధికారాలు వాళ్ళ చేతిలో పెట్టి ఇప్పుడు మా పాలిటెక్నిక్ విద్యార్థులు జస్ట్ కేవలం 15,000 స్పెండ్ చేస్తే 3 సంవత్సరాల కోర్సుని కంప్లీట్ చేస్తారు. అది ఎవరు? ఓసీకి సంబంధించిన విద్యార్థులైనా సరే, చాలా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉండే అగ్రకులంలో ఉండే విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ విద్యకు వెళ్ళాలి అని అంటే చాలా అతి తక్కువ ఖర్చుతోటి మా వాళ్ళు పాలిటెక్నిక్లో 15,000 స్పెండ్ చేస్తే అది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ స్కిల్ యూనివర్సిటీలో ఏంటిదంటే ఇండస్ట్రీకి రిలేటెడ్ కోర్సెస్ మాత్రమే కరిక్యులంలో డిజైన్ చేయాలన్నప్పుడు ఆ కోర్సెస్ని ఏఐసిటి కానీ యూజీసీ కానీ రికగ్నైజ్ చేయకపోతే మా విద్యార్థులు ఆ స్కిల్ యూనివర్సిటీలో ట్రైన్ అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే అవకాశం కూడా లేదు మేడం. సో కాబట్టి మా భయం ఇది. అంటే వాళ్ళకేమో అన్ని అధికారాలు ఇచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక సంస్థకి అన్ని అధికారాలు ఇచ్చేసి మాకేమో జస్ట్ అన్నీ ఉంటాయి. గవర్నమెంట్ ఎట్లాంటి అభ్యంతరాలు అంటే మీకేం భయాలు అవసరం లేదు, వాళ్ళకి లాటరల్ ఎంట్రీ ఉంటుంది, ఉద్యోగులందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే, గవర్నమెంట్ అనే శక్తి కిందనే ఉంటారు అనేది కరెక్టే మేడం. అంటే ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం ప్రైవేట్ అయిపోతుంది. పాలిటెక్నికరణ కూడా అనలేం మేడం. ఎట్లా అంటే ముఖ్యమంత్రి గారు చాలామంది నిరుద్యోగులు ఉండే ఒక కమ్యూనిటీకి బాగా స్కిల్లింగ్ లేదు అని చెప్పేసి ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల పాలిటెక్నిక్ విద్యా సంస్థల్లో కూడా స్కిల్లింగ్ పెంచాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒక చిన్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే మేడం, పాలిటెక్నిక్ విద్యా సంస్థలు అనేది ఓన్లీ స్కిల్లింగ్ బేస్డే కాదు. మేము అకాడమిక్గా టీచ్ చేస్తాం 60%, 40% ఏమో స్కిల్ ట్రైన్ చేస్తాం. ఇప్పుడు 40% ఇప్పుడు ఐటీఐలో అన్నారనుకోండి మేడం, వాళ్ళు 80% స్కిల్ ట్రైన్ చేస్తారు, జస్ట్ 20% లాంగ్వేజెస్ ఇట్లాంటి చిన్న సబ్జెక్ట్స్ చదువుకుంటారు. మేము ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే 60% టీచ్ చేస్తాము. ఓన్లీ 40% ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం పంపిస్తాం 6 months. మాకు కావాల్సిన స్కిల్స్ ఉన్నాయి. మా పిల్లలు 100% ప్లేస్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ చాలా వరకు తల్లిదండ్రులు ఇంత చిన్న ఏజ్లో ఉద్యోగం ఎందుకు, ఇంకా హయ్యర్ ఇంజనీరింగ్ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి దాంట్లో 90% పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఇప్పుడు ఇంటర్మీడియట్ అన్నారు అనుకోండి మేడం, ఇంటర్మీడియట్ తర్వాత ఇమీడియట్గా జాబ్ ప్రొవైడ్ చేయాలి అని అంటే వాళ్ళకి స్కిల్లింగ్ అవసరం. సో ఐటీఐలు ఏటీసీలు అవే పనులు చేస్తుంటాయి. నెక్స్ట్ డిగ్రీ వాళ్ళకి కూడా ఇమీడియట్గా జాబ్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి కూడా స్కిల్లింగ్ అవసరం. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో డిగ్రీలు ఉండాలి, ప్లస్ కావాల్సిన స్కిల్లింగ్ ఉండాలి. కానీ కేవలం స్కిల్లింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసినాం అనుకో, ఆ కేవలమే స్కిల్లింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అకాడమిక్గా డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళే అవకాశం ఉన్న పాలిటెక్నిక్ విద్యా సంస్థలను తీసుకెళ్ళి ఓన్లీ స్కిల్లింగ్ చేసే స్కిల్ యూనివర్సిటీలో కలపడమే అభ్యంతరం మేడం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మొత్తం ఓన్లీ మనల్ని స్కిల్డ్ లేబర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 2 దారులు ఉన్నాయి. ఒకటేమో ఇంటర్మీడియట్, అక్కడ నుంచి ఇంజనీరింగ్ పోవాలి, ఇక్కడ నుంచి పాలిటెక్నిక్ నుంచి కూడా ఇంజనీరింగ్ పోతారు హైయర్ ఎడ్యుకేషన్. లేకపోతే జాబ్లు అంటే పబ్లిక్ సెక్టర్లో మినీరత్న, మహారత్న ఇట్లాంటి అన్ని కంపెనీలలో
డిప్లొమా ట్రైనీస్కి సపరేట్ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ స్కిల్ యూనివర్సిటీలో స్కిల్లే నేర్చుకుంటే వాళ్ళకి డిప్లొమా సర్టిఫికేట్ రాదు, ఆ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు వాళ్ళు పాస్ చేసిన జియో 97 అనే జియోలో అది క్లియర్గా ఉందా? అంటే లాటరల్ ఎంట్రీ మీరు రాయలేరు, నెక్స్ట్ బీటెక్కి పోలేరు, ఇట్లా క్లియర్గా ఏమన్నా ఉందా? అంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పేటప్పుడు ఎట్లా చెప్పింది? మాకు ఒక్క విషయం కూడా జీవో రూపంలో, పేపర్ రూపంలో ఒక్కటి కూడా లేదు మేడం. మాకు కేశవరావు సార్ దగ్గర కూడా రెండు మీటింగ్లు అయినాయి. ఒక మీటింగ్లో మీకు 10 డేస్లో మీ అభిప్రాయాలు చెప్పండి, ఏమైనా అభ్యంతరాలు ఉంటాయని అడిగారు. ఆ 10 డేస్లో టైం ఇవ్వకుండానే మిడిల్లోనే క్యాబినెట్ అప్రూవల్ చేశారు. దాని తర్వాత మమ్మల్ని పిలిచారు, మా అభ్యంతరాలన్నీ చెప్పినాం. సార్ కూడా కన్విన్స్ అయ్యారు, కేశవరావు సార్ గారు, ఓహో ఇట్లాంటి అన్ని అభ్యంతరాలు ఉన్నాయా, ఇట్లాంటి అధికారాలు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చినామా సో మనం కూడా చట్టం చేసే క్రమంలో మనం ఇవన్నీ పెట్టుకుందాము అని చెప్పేసి అని అన్నారు. కానీ మినిస్టర్ గారు కానీ, కేశవరావు సార్ కానీ, వీళ్ళందరూ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం హరిచందన గారు కానీ, మా యోగితారాయణ గారు, వీళ్ళందరూ మాకు ఓన్లీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి అని చెప్పేసి ఓరల్గా చెప్తున్నారు. కానీ మాకు పేపర్లో ఒక్కట్లేదు మేడం. మాకు ఇప్పటివరకు రూట్ మ్యాప్ ఇవ్వండి, అట్లీస్ట్ ఎట్లా చేస్తున్నారో రోడ్ మ్యాప్ అన్న ఇవ్వండి అని అంటే ఆ డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికీ మాకు రాలేదు మేడం. మమ్మల్ని ఏదో ఒక అభిప్రాయం చెప్పమంటే ఏం చేస్తున్నారో తెలియనప్పుడు మేము అభిప్రాయం చెప్పడం చాలా ఇబ్బంది కదా మేడం. అందుకోసమే ఏం చేయదలుచుకున్నారో యాజ్ ఇట్ ఈస్గా 2024లో వచ్చిన గెజిట్ ప్రకారమే చేయదలుచుకున్నారా, చేస్తే మా ఎంప్లాయీస్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, కానీ విద్యార్థులకి చాలా ప్రాబ్లం ఉంటుంది మేడం. ఒక ఇంత సమర్థవంతంగా నడిచే ప్రభుత్వ విద్యా సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి ఇంకా నిర్వీర్యం చేసే పని జరుగుతుంది అని చెప్పేసి మా భయాందోళన మేడం. అంతే. ఇప్పుడు క్యాబినెట్లో ఈ స్కీమ్ పెట్టకముందే మీ పర్మిషన్ తీసుకున్నారా? అంటే ఇట్లుందా పరిస్థితి, ఇది చేస్తే ఇది ఏమవుతుంది అనే మీ ఉద్దేశం ఏమన్నా తీసుకున్నారా వాళ్ళు? మేడం మా పర్మిషన్ అనొద్దు మేడం. అది మేము యాక్చువల్గా స్టేక్ హోల్డర్స్ అట్లీస్ట్ అడగాలి, అసలు ఇట్లాంటి ఒక స్కీమ్ ఉన్నది, ఇట్లాంటి ఒక ప్రాసెస్ చేస్తున్నాము, దీనివల్ల మనకి ప్లస్ అయింది మైనస్ అయింది చెప్పేసి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుంటుండే మేడం. ఎందుకంటే ఇవి మనకి ప్లస్ అవుతాయి, ఇవి మైనస్ అవుతాయి అని చెప్పేసి. ఎందుకంటే గవర్నమెంట్ వేరు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు వేరు కాదు మేడం. గవర్నమెంట్ ఏం చెప్తే ప్రభుత్వ ఉద్యోగులు అదే చెప్పాలి. కాకపోతే ఒక భయం, సొసైటీ మీద కొంచెం కన్సర్న్ ఉంటే ఒక భయం. మాకు తెలుసు మేడం, కంపల్సరీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదో మంచి చేయాలని చెప్పేసి అని అనుకున్నాడు, స్కిల్లింగ్ అని చెప్పేసి. కానీ పాలిటెక్నిక్ విద్యా సంస్థలు కేవలం స్కిల్లింగే కాదని చెప్పేసి ముఖ్యమంత్రికి అర్థమైన రోజు అర్థమవుతుంది కంపల్సరీ. ఎందుకంటే మా వర్గాల నుంచే వచ్చిన ఒక ముఖ్యమంత్రి, మా బాధలు అర్థమవుతుంది, మా పేద పిల్లలు చదువుకునే ఒక అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నారని చెప్పేసి ఆయనకు అర్థమైన రోజు కంపల్సరీ మాకు ఫేవర్గా డెసిజన్ తీసుకుంటాడని కూడా నమ్ముతున్నాం మేడం, గట్టిగా మేము. ఇది పరిస్థితి. విద్యార్థులు ఏం అడుగుతున్నారంటే వాళ్ళకి ఇప్పటివరకు బీటెక్కి పోవడానికి ఈజీ అవకాశం, ఈజీ వే ఉంటుండే. ఇప్పుడు ఒకవేళ శక్తి స్కీమ్ అప్లై అయితే ఖచ్చితంగా ఉంటుందో లేదో ఏం చెప్తలేరు. ఓవరాల్గా ఇట్లా శక్తి స్కీమ్ ఉంది, ఇట్లా వచ్చేస్తుంది అని చెప్పిండ్రు తప్ప మాకు ఎట్లాంటి పేపర్ మీద కానీ ఎట్లాంటిది ఇవ్వలేదు అని చెప్పి స్టూడెంట్స్ బాధపడుతున్నారు. అట్లాగే అక్కడున్న లెక్చరర్స్ కూడా బాధపడుతున్నాడు. కెమెరామెన్ శశికాంత్తో ప్రత్యూష.